అడ్డుకున్నారు. కానీ ఈరోజు వాళ్ళ తనయుడు అభిమన్యుల్లాగా ఒక విజయం దిశగా దూసుకెళ్తూ ఈరోజు ప్రజల్లో మంచి ఆదరణ పొంది జూబ్లీహిల్స్ ప్రజలు విజయం దిశగా అతన్ని నడిపించినందుకు వారు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు జూబ్లీహిల్స్ ప్రజలు. ఎందుకంటే ఈ విజయంలో ముఖ్యంగా మమ్మల్ని అణగదొక్కే ప్రయత్నం చేశాడు కేటీఆర్ అనే వ్యక్తి ఇంకా జూబ్లీహిల్స్ లో ఇక తిరగకూడదు. రిగ్గింగ్ చేశారని బీఆర్ఎస్ చెప్తా ఉన్నారు. దాని మీద రిగ్గింగ్ మొదలు పెట్టింది ఫస్ట్ కేటీఆర్ ఒకప్పుడు మూడు పర్యాయాలు వాళ్ళ ఎమ్మెల్యే దొంగ ఓట్లు నమోదు చేయించి ఈరోజు జూబ్లీహిల్స్లో ఎన్నో దొంగ ఓట్లు నమోదు చేసి ఈరోజు మా మీద అపనింద మోపి ఆ విజయాన్ని అడ్డుకోవాలని ప్రయత్నించాడు. కానీ ఆ ప్రయత్నంలో మా నవీన్ యాదవ్ అన్న అభిమన్యులాగా చీల్చుకుంటూ వచ్చి ఒక విజయాన్ని నమోదు చేసి మంత్రి అయ్యే అవకాశం ఉందా? నవీన్ యాదవ్ గెలిచాడు, 100% ఉంది. ఇంకోటంటే ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్న వాళ్ళు ఎవరు కూడా రిగ్గింగ్ అని మాట్లాడరు. ఈరోజు ప్రజాస్వామ్యం ఏందో మీరు ఎలక్షన్లో తెలుస్తుంది. నవీన్ యాదవ్ గారు టికెట్ కన్ఫర్మ్ అయిన రోజే ఆయన ఎమ్మెల్యేగా గెలిపోయాడు. మేము ఇన్ని రోజులు పోరాడింది కేవలం మెజార్టీ గురించే తప్ప మాకు గెలుపు మీద ఎప్పుడో నవీన్ యాదవ్ గారు టికెట్ కన్ఫర్మ్ అయిన రోజే మాకు గెలుపు కన్ఫర్మ్ అయిపోయింది. ఇన్ని రోజులు మేము పోరాడింది కేవలం మెజార్టీ గురించే. ఆ మెజార్టీ మీకు ఈరోజు స్క్రీన్ మీద కనిపిస్తుంది. డెఫినెట్గా మంత్రి అయ్యే ఛాన్స్ కూడా చాలా వరకు సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి. నవీన్ యాదవ్కి సంబంధించినటువంటి ఆఫీస్ దగ్గర ఇది సిచ్యువేషన్. పెద్ద ఎత్తున ఫలితాలను చూస్తూ ఉన్నారు. వీరంతా కూడా ఒకసారి చూడొచ్చు విజువల్స్ లో. పెద్ద ఎత్తున ఇక్కడికి రీచ్ అయినటువంటి సిచ్యువేషన్. వీరంతా ఈగర్లీ వెయిటింగ్ చేస్తారు. ఎప్పటికప్పుడు మెజారిటీ తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎంత వచ్చింది, ఏ రౌండ్లో ఎన్ని ఫలితాలు ఉన్నాయనేటువంటిది నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇది. సో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇంటికి వెళ్దాం. అక్కడ బీజేపీ కూడా ఉంది. రైట్, ఇదే సిచ్యువేషన్. నవీన్ యాదవ్ నివాసం దగ్గర మా ప్రతినిధి పెట్రిషా సిద్ధంగా ఉన్నారు. అక్కడ సంబరాలు మొదలయ్యాయి. పెట్రిషా, సో అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ నెలకొని ఎటువంటి సంబరాలు జరుగుతున్న నవీన్ యాదవ్కి సంబంధించి 5 రౌండ్ల ఫలితం వెల్లడించేసరికల్లా 12,651 ఓట్ల మెజార్టీతో నవీన్ యాదవ్ దూసుకుపోతున్నాడు. సిచ్యువేషన్ ఏంటి నవీన్ యాదవ్ నివాసం దగ్గర? పెట్రిషా, నవీన్ యాదవ్ నివాసం దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉంది? మెజార్టీతో దూసుకుపోతోంది కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్. సో ప్రెసెంట్ అక్కడ సినారియో ఎలా ఉంది? నవీన్ యాదవ్ గెలవబోతున్నాడు అంటూ కూడా ప్రస్తుతం సెలబ్రేషన్ మ్యూడ్ అయితే మనకి ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం పక్కనే పార్టీ ఆఫీస్ ఉండడం, నవీన్ యాదవ్ ఇల్లు కూడా పక్కనే ఉండడం, మొత్తం అంతా కూడా సెలబ్రేషన్ మూడ్ అయితే ఉంది. పక్కనే ఉండడం, కార్యకర్తలందరూ కూడా భారీగా గ్యాదర్ అవ్వడం అయితే జరిగింది. పూర్తి స్థాయిలో రిజల్ట్స్ అంతా వచ్చిన తర్వాత నేరుగా స్టేడియం నుంచి పార్టీ ఆఫీస్కి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తం మీద నవీన్ యాదవ్ కూడా జూబ్లీ హిల్స్ నుంచి 3 సార్లు పోటీ చేశారు. ఒకసారి ఇండిపెండెంట్గా, ఒకసారి ఎంఐఎంతో, మూడోసారి కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇదే నియోజకవర్గంలో ఓడిపోయి మళ్ళీ అదే ఒకవైపు నియోజకవర్గంని అంటి పెట్టుకొని ఉండడం, పార్టీ చేయడము, చిన్న శ్రీశైలం యాదవ్ ఇద్దరు కూడా పని చేయడం, ఒకవైపు ఓటమి సందర్భంగా సింపతి కాకపోవచ్చు, లేకపోతే కారణం ఏదేమైనా ప్రస్తుతం నవీన్ యాదవ్ గెలుపు గుర్రం పైన మాత్రం సవారీ చేయబోతున్నారని పూర్తిగా తెలుస్తుంది. గాంధీ భవన్ దగ్గర నుంచి శిల్ప అందుబాటులో ఉన్నారు. గాంధీ భవన్ దగ్గర ఎటువంటి సినారియో నెలకొని చూద్దాం. సో శిల్ప, గాంధీ భవన్ దగ్గర ఎటువంటి హడాడు వాతావరణం నెలకొంది? ఏంటి సెలబ్రేషన్? ఫుల్ ఆన్ జోష్ లో కనిపిస్తోంది గాంధీ భవన్ మొత్తం కూడా. సో సిచ్యువేషన్ ఎలా ఉంది? రైట్, జూబ్లీ హిల్స్ లో ఒకవైపు ఉప ఎన్నికల్లో ఇటు కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతుంది. దీంతో ఇటు గాంధీ భవన్ లో సంబరాలు నేలకొన్న ఇప్పటికే ఇటు పార్టీ శ్రేణులందరూ ఒకరొకరుగా తరలి వచ్చి ఇప్పటికే సంబరాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే 6 రౌండ్లు ముగిశాయి. 6 రౌండ్లో 12,000 మెజార్టీతో ఇటు నవీన్ కుమార్ యాదవ్ దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం మెట్టు సాయి గారు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఒకవైపు ఉప ఎన్నికను అటు అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్షం రెండు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మొత్తం అన్ని రౌండ్లో కూడా ఇటు మెజార్టీ దిశగా తీసుకెళ్తుంది. ఏంటి దీనికి కలిసి వచ్చిన ఫ్యాక్టర్స్ ఏంటి కాంగ్రెస్ పార్టీకి? రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన ప్రభుత్వాన్ని సంపూర్ణంగా పరిపూర్ణంగా
ఏకదాటిగా మద్దతు పలికిన హైదరాబాద్ నగర ప్రజలకు, జూబ్లీ ప్రజలకు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ రుణపడి ఉంటుంది. మీరు చూడొచ్చు, అభివృద్ధి నినాదమే కాంగ్రెస్ పార్టీ ఎజెండా, అభివృద్ధి నినాదమే కాంగ్రెస్ పార్టీ ఎజెండా అని. అదే విధంగా ముందుకెళ్ళాము. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జూబ్లీ ప్రజానికము వచ్చే 10 ఏళ్ళు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం బలపరిచే విధంగా వెళ్తా ఉన్నాము. హైదరాబాద్ నగరంలో జంట ప్రజలు అభివృద్ధిగా దానికి పట్టం కట్టారు. చాలా మంది మీడియా వారు కొంతమంది వీడియో చెప్పారు, ఏమని కాంగ్రెస్ పార్టీకి గడ్డు కావాలని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ